మేమైతే ఒక పుల్లలతో తింటాం కావచ్చు, ఇట్లా 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 తింటాం కావచ్చు. హాయ్ హలో నమస్తే వనకం సలాం వాలేకుం. దిస్ ఈజ్ యువర్ శ్రవేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి చాప్ స్టిక్స్ విత్ నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఎస్, ఈ పుల్లలతోనే మేము ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. మాకు ఈ చాప్ స్టిక్స్ తోటి అయితే అసలు తినడానికే రాదు, ఎలా పట్టుకోవాలని కూడా తెలీదు, ఎలా తింటామో కూడా తెలియదు అసలుకి. మేమైతే ఫోన్లో యూట్యూబ్లో చాలా రీల్స్ వస్తాయి, చాలామంది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, చాలా అంటే చాలా చాప్ స్టిక్స్ తోటి ఇలా పట్టుకొని ఇలా తింటున్నారు. కానీ మాకు ఎలా పట్టుకోవాలో కూడా తెలీదు. నాకైతే కొంచెం ఐడియా ఉంది, ఇలా యూట్యూబ్లో చూసా ఎలా పట్టుకోవాలనేది. మా చెల్లె కూడా చూపించిన మా చెల్లెకి, కానీ తనకి రాలేదు. ఇక నాకు అసలు తినడం వస్తుందో రాదో చూద్దాం. పుల్లలతో కొరియన్ వాళ్ళు, చైనీస్ వాళ్ళు, జపాన్ వాళ్ళు తింటారు. వాళ్ళైతే పర్ఫెక్ట్గా తింటారు, కానీ మాకు ఎట్లా వస్తుందో చూద్దాం. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎలా వస్తుందో. ఎలా తింటామో ఫన్నీగా వస్తే మీరైతే నవ్వకండి ప్లీజ్, సరేనా? నాకైతే పట్టుకోనికే రాదు, ఇవి ఎట్లా కూడా తెలియదు. ఇక మేమైతే ఒక పుల్లలతో తింటాం కావచ్చు, ఇట్లా 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 తింటాం కావచ్చు. ఇంకెందుకు లేట్ చేయడం, ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇందులో 2 లెవెల్స్ అయితే ఉన్నాయి. 2 లెవెల్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే విన్ అయినట్టు. ఒకవేళ లేదు రెండిట్లల్లా ఒకళ్ళు అంటే ఒక దాంట్లో ఒకళ్ళు విన్ అయ్యి ఒక దాంట్లో ఇంకొకళ్ళు విన్ అయ్యారు అనుకో, ఇంకొకటి టై అయితే ఉంటుంది, టై అవుతుంది కదా, అప్పుడు ఇంకొకటి అయితే ఛాలెంజ్ ఉంటుంది. చూద్దాం ఎవరైతే రెండిట్లల్లో గెలుస్తారా, లేకపోతే చెరి ఒకటి గెలుస్తామా చూద్దాం, లేకపోతే రెండిట్లో ఓడిపోతారా చూద్దాం. రెండిట్లో ఇద్దరు ఓడిపోంలే, ఎవరో ఒకళ్ళమైనా గెలుస్తాం ఖచ్చితంగా. ఫస్ట్ లెవెల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం నూడిల్స్ అయితే ట్రై చేయబోతున్నాం, ఎందుకంటే ఈ చాప్ స్టిక్స్ తోటి ఖచ్చితంగా ఈ నూడిల్సే వస్తాయి. వేరేదైతే మనకి అంత తినరాదు, ఎందుకంటే ఈ నూడిల్స్ ఒకటే తినొస్తుంది మాకైతే. అంటే అసలు తినడానికి రాదు, ఎప్పుడు తినలేదు మేము. ట్రై చేద్దాం వస్తుందో రాదు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. 3, 2, 1 గో స్టార్ట్. పట్టుకొని కూడా వస్తలేదు నాకు. వామ్మో, నేను ఎవరిని అమ్మ రావట్లేదు. అవు ఎవరైనా ఇట్లా తింటారా నాలాగా జోక్గా?
రావట్లేదా? ఒరే అమ్మ లాస్ట్ అయిపోయే టైంలో రావట్లేదేంది? ఆగు. మీరంతా వచ్చలేదు ఇది. అమ్మ అక్క అయిపోయింది. ఏయ్ అక్కనే విన్నావు. అయిపోయిందా? మే ఇదేంటి చూడండి సారీ. ఫస్ట్ లెవెల్లో నేను విన్ అయిపోయినా. తిను, అవి ఎట్లా తింటావు చూస్తాను నేను కూడా. నేనే గెలుస్తా అనుకున్నా, మా అక్కనే గెలిచింది. నాకు ఇవి పట్టుకోనికి రాలేము అసలు. ఎట్ట పెట్టుకుని ఇట్ట పట్టుకొని ఇట్ట తిన్నా నేను. ఫస్ట్ రాలేదు, ఏం చేద్దాం. పర్ఫెక్ట్ అయిపోయింది. నేను పర్ఫెక్ట్ ఏం కాదు, నేను కూడా ఫస్ట్ టైం తింటున్నా. చూసిన ఇంత యూట్యూబ్లో ఇట్లా ఒకటేమో ఇట్లా పట్టుకోవాలని, ఇంకొకటేమో గిరెండేళ్ళ మధ్యలో పెట్టుకోవాలని ఇట్లా చూసిన. ఇంకా ఇట్లా టకా 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 కొట్టిన కొద్దిసేపు నిన్ననే. తర్వాత అదే చెల్లకి చెప్తా అయిపోతుండే కదా. మరి నేను వీడియో పంపించిన గాయస్, చిన్న ఒకసారి చూసుకోమే వీడియో ఇది ఎట్లా తినాలను అని. మన నా దగ్గర చాప్ స్టిక్స్ లేవు. మా అక్క దగ్గర ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసిన అప్పటి నుంచి. సో ఫ్రెండ్స్, మేమైతే ఈ నూడిల్స్ బయట నుంచి తెచ్చుకున్నాం అనుకున్నారు కదా. లేదు ఫ్రెండ్స్, నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తా. చాలా పర్ఫెక్ట్ వచ్చింది. బయట ఎలా చేసుకుంటామో అలానే వచ్చింది. దాంట్లో సాసెస్ ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ టొమాటో కెచప్ ఒకటే యాడ్ చేసిన. అది కూడా కొంచెం సూపర్ అయింది తెలుసా. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్ అవుతుందని. సో ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో నేను గెలిచా కాబట్టి సెకండ్ లెవెల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, సెకండ్ లెవెల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లెవెల్లో మా అక్క విన్ అయిపోయింది. సెకండ్ లెవెల్లో బాయిల్డ్ ఎగ్స్, 2 బాయిల్డ్ ఎగ్స్ని 4గా కట్ చేసినాం. ఈ బాయిల్డ్ ఎగ్స్ని ఈ చాప్ స్టిక్స్తో తినాలి. ఇది మాత్రం ఫన్ ఉంటుంది, ఎందుకంటే నూడిల్సే తినడానికి రాలేదు మాకు. ఇచ్చి ఈ గుడ్లు వస్తుంది అంటారా? రాదు, చూద్దాం ఎలా తింటామో. ఖచ్చితంగా నువ్వు గెలిస్తే, నువ్వు గెలిస్తేనా టై అవుతుందా? టై అవుతుంది. మరి ఎట్లా? ఇంకొకటి చేస్తాం. 3, 2, 1 గో స్టార్ట్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు.
నేను విన్నా అయిపోయినా రావట్లేదు. శభాష్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నేను ఫస్ట్ ఎగ్ నీళ్ళు పట్టుకోగానే ఇట్టనే చూస్తున్నది కదా, కూర్చుని ఎలా ఉన్నా నేను విన్ అయిపోయినా. సేమ్ పండుగతులా ఉంది కదరా, సేమ్ పండుగతులా ఉన్నా చిట్టక్క. నువ్వే పండు కోత, నేను నా పేరు పండుగ నందిని. సో ఫ్రెండ్స్, 2 ఛాలెంజెస్లో అయితే నేనే విన్ అయిపోయినా, 2 లెవెల్స్లో నేనే విన్ అయినా. మా అక్క అన్నిటి నన్ను ఓడగొట్టేసింది. ఏం మోసం ఏం చేయలేదు కదా, నేనే తిన్నా. కానీ నాకు చెప్పలేదు ఫ్రెండ్స్, నాకు ఇట్లా పట్టుకోవాలి అట్లా చెయ్యాలని చెప్పలేదు. నాకు అసలు నాకు తెలియదు ఈ వీడియో చంప వాళ్ళ కొడతా. 4 రోజులు ముంగట్నే చెప్పిన వీడియో నన్ను కొడుతుంది కదా. ఈమె మస్తు కామెంట్స్లో తిట్టురు గాయస్ మీరు. సో ఫ్రెండ్స్, 2 లెవెల్స్లో మనం విన్ అయిపోయినాం కాబట్టి మా చెల్లెకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఈ క్లీన్ చేసి మళ్ళీ పనిష్మెంట్లో కలుద్దాం. సో ఫ్రెండ్స్, మన ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నేనే విన్ అయిపోయినా. ఇప్పుడు మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇద్దాం. ఏంటా పనిష్మెంట్ అనుకుంటారు కదా, ఫన్నీ పనిష్మెంట్. ఎవరైనా బెలూన్ని, ఇగో ఇదే బెలూన్ పనిష్మెంట్, ఎలా పనిష్మెంట్ చేయాలో చెప్తా చూడండి. ఎవరైనా బెలూన్ని ఎట్లా ఊతారు, ఇలా ఊతారు. కానీ మా చెల్లె ఎలా ఊదాలంటే ముక్కుతోని ఊదాలి. ముక్కుతోని అని ఊది పెద్దగా చేయాలి. చేస్తే మా చెల్లె విన్ అంటే పనిష్మెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు. లేదనుకో అది వచ్చేదాకా చేపిస్తూనే ఉండాలి. ముక్కుతోటి ఊదాలి బెలూన్. అదే పనిష్మెంట్. స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 గో స్టార్ట్. ఓ మై గాడ్, చోలకలు గాలి వస్తుంది. ఏం చిన్న ఆగండి. ఓకే, ఆయన గ్రేట్ చిన్న. నువ్వు ఇంకా కొంచెం పెద్దగా ఊపుతావు. ఇంకా ఊపుతాను. వావ్, సూపర్, శబాష్. అందరు ఇప్పుడు పండుని ఊరు ఎట్లా చేస్తారు కమెంట్లలో. వావ్, పండు సూపర్ పండు అని పెడతారు. పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసిన. ఎంత మంచిగా ఊపింది అసలు, ఎంత బాగా ఊపింది నిజంగా. అసలు నేను అనుకోలే అమ్మకి ఊపని రాదులే, ఏడు ఊపుతుంది అనుకున్నా. చాలాసేపు టైం పడుతుంది అనుకున్నా, కానీ ఇంత తొందర ఊపుతుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వావ్, సూపర్, శబాష్ చిన్న. కంగ్రాచులేషన్స్ చెప్పవా? కంగ్రాచులేషన్స్. చూసినా ఎట్లా చేస్తుందో. సో ఫ్రెండ్స్, పనిష్మెంట్ కూడా ఇంత మంచిగా చేశాను నేను అసలు అనుకోలేదు. చాప్స్టిక్స్ తినకపోయినా కానీ పనిష్మెంట్ అయితే కరెక్ట్ చేసింది. సూపర్. ఎలా ఊదిందో చెప్పండి మీరే ముక్కుతోని. సో ఇప్పుడు మనకి పనిష్మెంట్ కూడా అయిపోయింది. కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం. మనమైతే చాలా రోజులైంది కదా ఫుడ్ వీడియోస్ చేసి. కామెంట్స్ అయితే చాలా వచ్చాయి. నా హెల్త్ బాగాలేదని ఇంకా చాలామంది చాలా రకాల కామెంట్స్ అయితే పెట్టారు. ఇప్పుడు అందులో నుంచి ఒక 3 అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. రోజుట్లాగానే ఇప్పుడు కామెంట్స్ చదువుదాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనమైతే కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మమతా పల్లపు, గ్రేట్ వర్కింగ్ సిస్టర్స్, వన్ డే యువర్ హార్డ్ వర్క్ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ గాడ్ బ్లెస్ యూ మై డియర్ సిస్టర్స్, కీప్ గోయింగ్ ఆన్ అంట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కామెంట్స్ చేయండి, మంచిగా సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మన 10K రీచ్ అయిపోయినాం. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా రీచ్ అవుతానే ఉంటాం. సెకండ్ కామెంట్ వచ్చేసి మధు సుందర్ రెడ్డి 477 జస్ట్ నౌ సబ్స్క్రైబింగ్ టు యువర్ ఛానల్, ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఈజ్ అమేజింగ్, కీప్ ఇట్ అప్ సిస్టర్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. థర్డ్ కామెంట్ వచ్చేసి ప్రైమ్ టీవీ సంతోష్ నేత, చాలా బాగుంది, కొత్త వారికి ఇన్స్పిరేషన్, మీ కెమెరా అండ్ సెల్ఫీ స్టిక్, మైక్, వీడియో మిక్సింగ్ యాప్, నేమ్, డీటెయిల్స్ అండ్ యువర్ క్యామ్ ప్రొడక్ట్స్, బై లింక్
సెండ్ మీ అంట. ఓకే, ఇవన్నిటి లింక్ నేను బయోలో పెడతా, కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా. బయో అంటున్నా, సారీ, డిస్క్రిప్షన్లో పెడతా. ఒకసారి చెక్ చేసి మీకు కావాలంటే కొనుక్కోండి, ఓకేనా. మనకైతే ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, అవి అయితే వచ్చే కమింగ్ వీడియోస్లలో ఖచ్చితంగా చదువుతా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. పోనీ నేను రీల్స్ చేస్తా. పోనీ